ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజిత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్గా చాలా మందికి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న లివర్ ప్రాబ్లమ్స్ అన్నాయి కామన్గా చూస్తున్నాం. వాళ్ళ డౌట్ ఏంటంటే లివర్ బాగుందో లేదో అసలు ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా, ఎంత కాలానికి ఒకసారి చేయించుకోవాలని కామన్గా అడుగుతుంటారు సార్. యాజ్ ఎ డాక్టర్గా మీరు ఏం చెప్తారు? బేసికలీ లివర్ అన్నది మన బాడీలో కెమికల్ ఫ్యాక్టరీ. ఇప్పుడు హార్ట్ నన్నా మనం ఫీల్ అవుతాం, అది పంప్ చేస్తాం. లివర్ అట్లయితే పని చేస్తానే పోతుంది అది. సో దీంట్లో బేసిక్ పనులు ఏంటి? లివర్వి చెత్తని క్లియర్ చేయడం. బిలిరుబిన్ అన్నది బాడీలో వేస్ట్ ఏదైతే ఫామ్ అవుతుందో దీన్ని క్లియర్ చేయడం. సో బిలిరుబిన్ చేపించినప్పుడు అది ఎంత ఉందో చూసుకోవాలి మనం. అది నార్మల్ రేంజ్లో ఉంటే లివర్ బాగానే పనిచేస్తుంది. లివర్ ఫంక్షన్స్ లో ఇట్ ఈస్ ఎ పార్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేపిస్తాం కదా, అందులో బిలిరుబిన్, టోటల్ బిలిరుబిన్ చెక్ చేస్తాము. దాంట్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంత ఉంది అన్నది చూస్తాం. ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్ నే కాంజుగేటెడ్ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడైతే దీని శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందో బాడీలో ఈ వేస్ట్ పేరుకుపోతుంది అని అర్థం. దాన్నే మనం జాండీస్ అని కూడా అంటాం. సో ఇప్పుడు దీంట్లో జాండీస్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. మెడికల్ జాండీసా, సర్జికల్ జాండీసా అన్నది. సో మెడికల్ జాండీస్లో ఏంటి, బేసిక్గా ఇండైరెక్ట్ బిలిరుబిన్ ఎక్కువైపోవడం చూస్తాం. సర్జికల్ జాండీస్లో డైరెక్ట్ బిలిరుబిన్ ఎక్కువైపోవడం చూస్తాం. అంటే డైరెక్ట్ అంటే ఇక ఆ పైత్యనాళం బ్లాక్ అయింది అంటే దాన్ని సర్జికల్ జాండీస్ అంటాం. లేదు లివర్లో ప్రాబ్లం ఉందంటే అది మెడికల్ జాండీస్ అంటాం. సింపుల్గా అర్థం చేసుకునే దానికి. ఇదే కాకుండా లివర్ ఇంకా చాలా పనులు చేస్తుంది. ఒకటేమో ఇది బిలిరుబిన్ తీయడం, రెండోదేమో మనం ఏ టాబ్లెట్ వేసుకున్నా, మనం ఏ పెయిన్ కిల్లర్ వేసుకున్నా, ఫుడ్ ఏం తీసుకున్నా అన్నిటిని ప్రాసెస్ చేసేది లివరే. డీటాక్సిఫై చేసేది లివరే. సో ఆ పని చేస్తుంది. అండ్ లివర్లో ఉండే ఎంజైమ్స్ని మనం లివర్ ఫంక్షన్ టెస్ట్లో చూస్తాం. ఏఎల్టీ, ఏఎస్టీ అని చూస్తాం కదా. అవి లివర్ ఎట్లా పనిచేస్తుంది అన్నది మనకు చెప్తుంది. ఎప్పుడైతే లివర్ మీద లోడ్ ఎక్కువ, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది, లివర్ సెల్ ఇంజురీ అవుతుంది అన్నప్పుడు ఈ ఎంజైమ్స్ అనేవి పెరిగిపోవడం చూస్తాం. అదే ఏఎల్పి, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అంటాం కదా, అది బైల్ డక్ట్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, బ్లాకేజ్ ఏదైనా ఉందా అన్నది అది చూపిస్తుంది. బైల్ డక్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏఎల్పి అన్నది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. జీజీటీ అని చేపిస్తాం, గామా గ్లూటమిల్ ట్రాన్స్అమైనస్. ఇదేంటి, ఇది మళ్ళీ మందు తీసుకునే వాళ్ళల్లో ఇది పెరుగుతుంది. ఆల్కహాల్ ఇది ఉంది, లేదు డక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు కూడా ఇది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా మనం తీసుకున్న ఫుడ్ అంతని కూడా ప్రాసెస్ చేసి ప్రోటీన్స్ని కూడా కొన్ని ఫామ్ ఆల్బుమిన్, గ్లోబులిన్ అనేది కూడా లివర్ ఫంక్షన్స్లో ఇంక్లూడ్ అవుతుంది. సో ఆల్బుమిన్ ఎంత ఉంది అన్నది కూడా మనకి లివర్ ఫంక్షన్స్లో తెలియదు. ఆల్బుమిన్ అనేది ప్రోటీన్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ అవర్ బాడీ. సో ఆల్బుమిన్ బాగుంటే లివర్ బాగా పనిచేస్తుంది అని అర్థం, తక్కువ ఉంది అంటే లివర్ పనితనం తగ్గింది అని అర్థం. సో బేసిక్గా మనం ఇవన్నీ, ఇంకోటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్, లివర్లోనే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని ఫామ్ అయ్యేది. సో ఇప్పుడు బ్లడ్ అన్నది ప్రాపర్గా క్లాట్ ఫామ్ అవ్వాలి అంటే ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇవి ఉండాలి అంటే మన లివర్ అన్నది ప్రాపర్గా కావాల్సిన మాలిక్యూల్స్ అన్నిటిని ఫామ్ చేయాలి. సో లివర్ బాగా పనిచేస్తలేదంటే బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ కూడా రావచ్చు. సో ఇవన్నీ లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఇంక్లూడ్ అయిన పారామీటర్స్. సో ఇప్పుడు వీటిని బట్టి మనం పర్సన్ లివర్ ఎట్లా ఉంది అన్నది మనకు తెలుస్తుంది. ఇంకా అంటే ఈ బ్లడ్ టెస్ట్లు అవి చెప్పారు కదా డాక్టర్ గారు, యాక్చువల్గా వీటితో పాటు ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా లివర్ డ్యామేజ్ గురించి తెలుసుకోవడానికి ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు వేరే టెస్ట్లు ఉంటాయా? వెరీ నైస్ క్వశ్చన్. ఇప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించినప్పుడు ఎప్పుడైతే లివర్లో ఉండాల్సిన ఒక 5% 10% ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అన్నప్పుడు ఫ్యాటీ లివర్ లాగా దానిలో అల్ట్రాసౌండ్లో కనబడడం జరుగుతుంది. అయితే ఫ్యాటీ లివర్లో కూడా గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2ని మనం రివర్స్ చేయొచ్చు. కొవ్వు పేరుకుపోతుంది, లివర్ పనితనం తగ్గింది అని అర్థం. అయితే ఇది ఏ స్టేజ్లో ఉంది తెలియాలి అంటే మళ్ళీ మనం ఎలాస్టోగ్రఫీ అన్నది చేయాలి. సో ఇది చేసినప్పుడు లివర్ ఎలాస్టోగ్రఫీ దాంట్లో లివర్ స్టిఫ్నెస్ ఎంత ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉందా, ఫైబ్రోసిస్ ఏమన్నా ఉందా, లివర్ డ్యామేజ్ అయిపోయి స్కారింగ్ ఏమన్నా అవుతుందా, లేదంటే ఇంకా ఏదన్నా లివర్ ఫంక్షన్ తగ్గిందా, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. బేసిక్గా ఏ గ్రేడ్లో ఉంది అన్నది మనకి ఎలాస్టోగ్రఫీ చేస్తే తప్ప తెలియదు. సో సింపుల్గా ఇన్ఫ్లమేషన్ దాకా ఉంది అన్న దాన్ని మనం రివర్స్ చేయొచ్చు. బరువు తగ్గితే గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇన్ఫ్లమేషన్ పార్ట్ వరకు మొత్తం రివర్స్ చేయడానికి ఉంటుంది. కానీ ఎప్పుడైతే స్కారింగ్ ఫామ్ అయ్యి కొంచెం డ్యామేజ్ అయిపోవడం మొదలవుతుందో అప్పుడు సిరోసిస్లోకి ప్రోగ్రెస్ అయింది అంటే అప్పుడు దాన్ని రివర్స్ చేయడం అన్నది జరగదు. సో ఇది ఇట్లనే కంటిన్యూ అయితే వీళ్ళు ఎండ్ స్టేజ్ లివర్ డిజీస్కి వెళ్ళిపోవడం, వీళ్ళలోనే యాసైటిస్ అని నీరు చేరడం పొట్ట లోపల ఇవన్నీ చూడడం జరుగుతుంది. సో బేసిక్గా బ్లడ్ వర్కప్లో మనకి లివర్ ఎట్లా పనిచేస్తుందో కొంత మాత్రం ఐడియా వస్తుంది. జాండీస్ ఉందా, ఎంజైమ్స్ ఏమన్నా ఎలివేటెడ్ ఉన్నాయా, లివర్ ఇంజురీ ఏమన్నా జరుగుతుందా, ప్రోటీన్స్ ఎట్లా
ఉన్నాయి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా అంటే బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో దీంట్లో తెలుస్తుంది. దాని తర్వాత ఈ అల్ట్రాసౌండ్లో బేసిక్గా ఫ్యాటీ లివర్ ఏదైనా ఉందా తెలుస్తుంది. ఎలాస్టోగ్రఫీ చేసినప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్లో ఉన్నారన్నది మనకు అర్థమవుతుంది. ఇంకా ఫర్దర్గా దీన్ని ఇంకా డీటెయిల్గా చేయాలి అంటే లివర్ బయాప్సీ తీయాల్సి ఉంటుంది. ఆ బయాప్సీ తీసిన తర్వాత సెల్యులర్ ఎగ్జామినేషన్ చేసి కణాల్లో ఏదైనా మార్పులు వచ్చినాయా మనకు తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ.